ఐపీఎల్ 19వ సీజన్లో డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించాలని భావించిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోల్కతా నైట్ రైడర్స్ బ్రేకులు వేసింది. తొలుత బాల్ తో సన్ రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేసి ఆపై బ్యాటింగ్ లోనే అదరగొట్టింది. దీంతో కేకేఆర్ ఈ సీజన్ లో 3వ విజయాన్ని నమోదు చేసి ఈ లీగ్ లో తొలి 6 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించని కేకేఆర్ తాజాగా హ్యాట్రిక్ విజయాలు సాధించి ట్రాక్ లోకి వచ్చింది. అంతేకాదు ఈ సీజన్ ఆరంభంలో ఎస్ఆర్హెచ్ పై ఓటమికి ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ లో పటిష్ట స్థితిలో 14 పాయింట్లతో నిలవాలనుకున్న సన్ రైజర్స్ కు కీలక సమయంలో కేకేఆర్ బ్రేకులు వేసింది. ఇక సన్ రైజర్స్ కు 10 మ్యాచ్ల్లో ఇది 4వ ఓటమి. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ పవర్ ప్లే లో ఒక వికెట్ కోల్పోయి 71 పరుగులు చేసింది. అలాగే ఓ దశలో 8.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 105 పరుగులతో నిలిచి భారీ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా తడబడింది. చివరి 9 వికెట్లను కేవలం 60 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 61 పరుగులు, ఇషాన్ కిషన్ 29 బంతుల్లో 42 పరుగులతో మినహా మిగతా వారు చెప్పుకోదగ్గ ప్రదర్శనే లేదు. దీంతో 165 పరుగులకి మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆల్అౌట్ అయింది ఎస్ఆర్హెచ్. ఇక 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ కు మంచి ఆరంభం దక్కింది. ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు. ఓపెనర్ల అజింక్య రహానె 36 బంతుల్లో 43 పరుగులు, ఫిన్ అలెన్ 13 బంతుల్లో 29 పరుగులతో రాణించారు. ప్యాట్ కమిన్స్ చేసిన ఒక ఓవర్ లేకంగా ఫిన్ అలెన్ దెబ్బకి 27 పరుగులు వచ్చాయి. అక్కడే కేకేఆర్ మ్యాచ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. తొలి వికెట్ కు 4 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన రఘువంశీ 47 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక చివర్లో రింకు సింగ్ 11 బంతుల్లో 22 రన్ చేసి ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో కేకేఆర్ 10 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మొత్తంగా ఈ మ్యాచ్ ఓటమికి కొన్ని కారణాలు ఉన్నాయి. టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ చేజింగ్ కు మొగ్గు చూపకుండా ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవటం మొదటి తప్పైతే, ఇక రెండో తప్పు తానేసిన ఒక ఓవర్లో ఏకంగా 27 పరుగులు ఇవ్వడం మ్యాచ్ ఓటమికి కారణం. అలాగే బౌలింగ్ లో పూర్తిగా విఫలమవుతున్న హర్షల్ పటేల్ ను మళ్లీ జట్టులోకి తీసుకోవటం పెద్ద తప్పే. తానేసిన 2 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేదు. ఇక ఈ విజయంతో కేకేఆర్ తన ఖాతాలో 2 పాయింట్లు జత చేసుకుని మొత్తంగా 3 విజయాలతో 8వ ప్లేస్ లో ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో 3వ ప్లేస్ లో కొనసాగుతుంది. కేకేఆర్ తో మ్యాచ్ లో ఓడిన సన్ రైజర్స్ స్థానం మాత్రం మారలేదు. ఇక సన్ రైజర్స్ తర్వాత మ్యాచ్ 6వ తేదీన పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది.